జనసేన టీడీపీ కూటమికి పవన్ చంద్రబాబు, బాలకృష్ణ, నాగబాబు, నాదెండ్ల, లోకేష్ కొందరు మెగా హీరోలు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారానికి సిద్ధమవుతుండగా జగన్ మినహా మరో స్టార్ క్యాంపెయినర్ లేని వైసీపీ రానున్న ఎన్నికల్లో ఘోరంగా నష్టపోవడం ఖాయమా? గత ఎన్నికల్లో జగన్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన షర్మిల విజయమ్మలు లేని లోటు వైసీపీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీయనుందా? విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డిల ప్రచారంతో ఓటర్లు ప్రభావితమవుతారా? మంత్రి రోజా ఈసారి నగరిలో విజయాన్ని సాధించగలదా? వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని రక్షిస్తున్న జగన్ రెడ్డికి వైఎస్ కుటుంబంలో మెజారిటీ కుటుంబ సభ్యులు దూరమయ్యారా? ఇన్ని ప్రతికూలతల మధ్య తాను నమ్ముకున్న సంక్షేమ పథకాలు జగన్ని గట్టెక్కిస్తాయా? తెలంగాణ ఎన్నికలు ఈ నెలాఖరుతో ముగియనుండగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. దాంతో అన్ని పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారకర్తలను నియమించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడడంతో ఆ కూటమి తరపున పవన్ కళ్యాణ్, చంద్రబాబులు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. బాలకృష్ణ, నాగబాబు, నాదెండ్ల మనోహర్, నారా లోకేష్లతో పాటు మెగా కాంపౌండ్ నుంచి కొంతమంది హీరోలు కూడా రానున్న ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు వైసీపీకి జగన్ మినహా మరొక స్టార్ క్యాంపెయినర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి నెలకొంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లి విజయమ్మ, సోదరి షర్మిల తనకు దూరమయ్యారు. రక్త సంబంధీకులు అయిన ఇతర నాయకులు ఉన్నా వారితో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయోజనం లేదని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. బాయ్ బాయ్ బాబు అంటూ షర్మిల ఇచ్చిన నినాదానికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. అయితే ప్రస్తుతానికి షర్మిల తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యారు. అలాగే విజయమ్మ కూడా వైసీపీ తరపున ప్రచారానికి రావడం అనుమానమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేనమమ్మ రవీంద్రనాథ్ రెడ్డి సొంత పనులకే పరిమితమయ్యారు. టీటీడీ చైర్మన్గా 4 సంవత్సరాలు పదవి అనుభవించిన జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఆయనతో పెద్దగా ప్రయోజనం ఉండదని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్కు అండగా నిలిచిన వైఎస్ బంధువుల్లో బాలినేని ఒకరు. కానీ ఆయన నిత్యం అలకపాన్పు ఎక్కడం అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతానికి జగన్కు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు మాత్రమే అందుబాటులో ఉన్నారని అంటున్నారు. అయితే వీరు పార్టీలోనే పట్టు సాధించగలరు గాని ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి ప్రచారం చేసే సత్తా వీరికి లేదనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లో కూడా వినిపిస్తోంది. అలాగని సినిమా గ్లామర్ ఉపయోగించుకుందామని అనుకున్న మంత్రి రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో ఎదురీదుతున్నారని రాజకీయ వర్గాల సమాచారం. దాంతో ఆమె తన సొంత నియోజకవర్గాన్ని దాటి బయట నియోజకవర్గాల్లో ప్రచారం చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. రోజాను మినహాయిస్తే సినీ రంగం నుంచి ఆ స్థాయి నాయకులు వైసీపీలో ఎవరూ లేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ గత ఎన్నికల్లో వైఎస్ కుటుంబం ఏకతాటిపై ఉండేది. వివేకానందరెడ్డి హత్య కేసు పరిణామాలు, షర్మిల రాజకీయ అరంగేట్రం తదితర కారణాలతో వైఎస్ కుటుంబం నెట్టలేనిలా చీరిపోయింది. కుటుంబంలో మెజార్టీ సభ్యులు జగన్కు దూరమయ్యారు. దీంతో గతంలో మాదిరిగా వైఎస్ కుటుంబ సభ్యులెవరూ జగన్ కోసం ప్రచారం చేసే అవకాశం లేదని రాజకీయ వర్గాల సమాచారం. ఇక జగన్ వెంట ఉన్నటువంటి మిగిలిన బంధువులు, కుటుంబ సభ్యులు మాత్రం తమ రాజకీయ అవసరాల కోసమే కొనసాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు నిదర్శనంగానే జగన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని రక్షిస్తున్నారని విపక్షాలన్నీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ విధమైన ప్రచారాలు వైసీపీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. అలాగే ఈ ప్రచారాలు వైఎస్ కుటుంబంలో విభేదాలకు సైతం కారణమవుతున్నాయి. కాగా ప్రస్తుతానికి ఒంటరి పోరాటం చేస్తున్న జగన్ తాను ఇచ్చిన సంక్షేమ పథకాలని స్టార్ క్యాంపెయినర్లుగా భావిస్తున్నారని తెలుస్తోంది.
కానీ గత ఎన్నికల్లో జగన్కు అండగా నిలిచి ప్రచారం చేసిన జగన్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా ఈసారి ప్రచారానికొచ్చే అవకాశాలు లేకపోవడంతో రానున్న ఎన్నికల్లో జగన్కు భారీ స్థాయిలో నష్టం జరగబోతోందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టాన్ని అధిగమించేందుకు జగన్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారో వేచి చూడాలి.